ఇక్కడ హిందూ మతం అంటే మూఢ విశ్వాసాల, హేతువాదమా, లేదంటే ఒక మత ఆచారాలకు సంబంధించి ఇంతకు సావర్కర్ ఏం డిస్కస్ చేశాడు? సావర్కర్ అనగానే హిందూ రాజ్యం తీసుకురావాలి అన్న సావర్కర్ ఆ హేతువాదిగా ఉన్నాడా, లేదంటే ఆయన విశ్వాసాలతో ఉన్నాడా? ఆ అంశాన్ని ఒకసారి కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం. పరస్పర విరుద్ధమైన విషయాలను అనాలో, లేకపోతే విరుద్ధం కాదేమో కూడా కొన్ని ఆశ్చర్యకరమైన లక్షణాలు సావర్కర్ దగ్గర కనిపిస్తాయి. ఇప్పుడు గోరక్షకులు మేమని గోలు మీద దాడులు చేసేటువంటి గ్యాంగ్ అంతా కూడా ఆర్ఎస్ఎస్ ని, సావర్కర్ ని వాళ్ళందరినీ దేవుడిగా చూస్తారు. అదే సావర్కర్ ఆవులు చంపనంటే ఎంత షాక్ అయ్యారు. హిందూ మూఢ విశ్వాసాలు, హిందూ మత విశ్వాసాల్లో అర్థం లేనటువంటి హేతుబద్ధమైన విశ్వాసాల మీద ఆయన ఇదే పద్ధతిలో దాడి చేశాడు అని తెలిస్తే మరి చాలా మందికి బాధ కలుగుతుంది. కానీ నేనేమంటానంటే ఆయన ఏం మాట్లాడాడో దాని గురించి మనం చెప్పుకోవడం కరెక్ట్ గా ఉంటుంది. అంచేత కొన్ని విషయాలు నేను ఇక్కడ చెప్పాలని అనుకుంటున్నాను. ఉదాహరణకి ప్రతి హిందూ తులసి పూజ చేస్తాడు, తులసి మొక్క, రావి చెట్టు పూజ చేస్తాడు, నవగ్రహ పూజ చేస్తాడు. తప్పేంటండి వాళ్ళ ఇష్టం అంటే తప్పనట్లేదు, మీరు తప్పనట్లేదు. సావర్కర్ అన్నట్టు సావర్కర్ ఏమంటాడంటే గ్రహాలు అనేటువంటివి అవి జీవం లేని పదార్థాలు. మీరు చంద్రుడు, శని, సూర్యుడు, శుక్రుడు, శని గుళ్ళు కూడా ఉన్నాయి కదండి శని శంకరాపూర్లో. అన్ని చోట్ల కూడా ప్రతి నవగ్రహ పూజ జరుగుతుంది కదా. నవగ్రహాలు మనకు దోషాలు తగ్గిస్తాయని కదా వాళ్ళు చెప్పేది. ఆయన ఏమన్నా అంటే ఇవి జడ పదార్థాలు. మీరు విగ్రహం పెట్టారు, పూజ చేస్తాను, సూర్యుడికి తెలియదు, చంద్రుడికి తెలియదు, శనికి తెలియదు, ఎవరికి తెలియదు. వాళ్ళు మీకు మంచి చేయడం సాధ్యం కాదు. అవి సజీవమైనవి కాదు, అవి ఆలోచనలు చేయలేవు, అవి నిర్జీవ పదార్థాలు, అవి కేవలం గ్రహాలు. ఇది నా అభిప్రాయం కదా. మళ్ళీ వచ్చి నామే కొట్లాడతాడు. సావర్కర్ ఇట్లా అన్నాడు, మీరు ఆలోచించండి అని చెప్తున్నాడు నేను. సావర్కర్ ఈ విధమైన మాటలు చెప్తున్నాడు. సూర్యచంద్రుడు సజీవమైన మూర్తులు కాదు. ఎండ బాగా వచ్చేస్తుంది అనుకోండి, కాలిపోతాను. అప్పుడు నేను గాయత్రి మంత్రం చదివాను. దాన్ని చూసి, అంటే గాయత్రి సవిత్ర మంత్రం అనేది సూర్యుడికి సంబంధించింది కాబట్టి చెప్తున్నాను. అది సావర్కర్ చెప్పిన మాటలు నావి కాదు. మీరు ఎండ వస్తున్నప్పుడు గాయత్రి మంత్రం చదవడం కంటే కొంచెం చెప్పులు వేసుకుని గొడుగేసుకోవడం చీపు, ఈజీగా పని అవుతుంది, మీకు వర్కౌట్ అవుతుంది. కానీ మీ మంత్రం చూసుకుని ఎండ తగ్గించుకుని సూర్యుడు మిమ్మల్ని రక్షించడం సాధ్యం కాదు. అది అసలు ఆయనకి తెలియదు కూడా. మీరు ఆయన అనేటువంటి వ్యక్తి లేడు, ఆయన సజీవ పదార్థం కాదు, అది ఒక కేవలం గ్రహమే, అది మీ మాటలు వినదు అని ఆయన చెప్తున్నాడు. గ్రహణాల్లో ఇది పోనీ ఇవన్నీ కూడా మనం వాళ్ళు పూజ చేస్తే మనకేం నష్టం? నాకైతే నష్టం, సమాజానికి కూడా నష్టమేం లేదు, ఏం తప్పేం లేదు. సూర్యుని దేవుడు అనుకుంటే నాకు మంచిగా అనిపిస్తుంది. సావర్కర్ దాని మీద అంత విరుచుపడాల్సిన అవసరం లేదేమో. కానీ గ్రహణాలకు సంబంధించి మాత్రం చాలా మూఢ విశ్వాసాలు. గ్రహణాలు చూడకూడదు, గ్రహణాల టైంలో ఆడవాళ్ళు రాకూడదు. నాస్తికులు కూడా చాలా మంది కార్యక్రమాలు చేస్తుంటారు. మీరు గ్రహణాల టైంలో చూడడం అనేది మీరు తప్పేం లేదు, మీరు చూడండి, చాలా విషయాలు తెలుసుకోండి. తినకూడదు, అన్నం కూడా తినకూడదు, ఏం పట్టుకోకూడదు. సావర్కర్ కూడా దీంట్లో ముందుకు వచ్చి మూఢ విశ్వాసాలు ఇవన్నీ అన్నాడు. ఇది చాలా మూఢ విశ్వాసాలు. ఆ విషయంలో ఆయన హేతువాదుల పక్షాన ఉన్నాడు. సావర్కర్ హేతువాది ఈ విషయంలో, అన్ని విషయాల్లో కాకపోతే కొన్ని విషయాల్లో. మతోన్మాది ఒక పక్క, హేతువాది మరొక పక్క. అంటే విశ్వాసి కాకుండా కూడా హేతువాదిగా ఉండి కూడా మతోన్మాది కావచ్చని బహుశా సావర్కర్ గారు నిరూపించినట్టు హిందూ రాష్ట్ర సిద్ధాంతాన్ని చెప్పడం ద్వారా. అది మనం హిందూ రాష్ట్ర సిద్ధాంతం తర్వాత వెళ్దాం. ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. జపాలు చేయడం, హోమాలు చేయడం, శాంతి చేయడం, దీని వల్ల మొత్తం ప్రకృతి మారిపోయింది. యాగం యజ్ఞాలు చేస్తే పైనుంచి వర్షాలు కురుస్తున్నాయనో లేకపోతే అవన్నీ కూడా జోకులు, అవన్నీ సాధ్యం కాదు అంటాడు సావర్కర్. జపాలు చేస్తే సోమనాథ్ ఆలయం మీద వాళ్ళు దాడి చేశారు, శత్రువులు వచ్చి గజనీ మహమ్మద్ దాడి చేశాడు. వీళ్ళు జపాలు హోమాలు చేస్తే రక్షించబడిందా సోమనాథ్ ఆలయం? రక్షించబడలేదే. ప్రపంచ శాంతి ఎలా వచ్చింది? ప్లేగ్ వచ్చినప్పుడు వ్రతాలు, జపాలు, మొక్కులు, అర్చనలు, గొర్రెల్ని, కోళ్ళని బలివ్వడం అమ్మవార్లకి, ఇవన్నీ జరగడం. మరో పక్క ఎందుకు హిందువులు ఎందుకు అనాలి? సావర్కర్ అనలేదు. నమాజులు చేయడం, ప్రార్థనలు చేయడం, ఇవన్నీ పనికిరాలేదు. సైన్స్ యూరోప్ లో వ్యాక్సిన్ కనుక్కున్నారు. వ్యాక్సిన్ వల్ల ప్లేగ్ అంతా కంట్రోల్. నీ మంత్రాల వల్ల కంట్రోల్ అవ్వలేదు, నీ నమాజుల వల్ల కంట్రోల్ అవ్వలేదు, నీ జపాల వల్ల కంట్రోల్ కాలేదు. వ్యాక్సిన్ కనుక్కున్నావు, కంట్రోల్ అయింది. వ్యాక్సిన్ కనుక్కుంటే సమస్యలు సాల్వ్ అవుతాయి. మలేరియా తగ్గాలంటే టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది, దండాలు పెట్టుకుంటే తగ్గదు అని నగరాలను శుభ్రం చేస్తున్నారు, ఎలకలను చంపుతున్నారు. ఇవి పనిచేసాయి. వాళ్ళకి ఈ విశ్వాసాలు లేవు. సావర్కర్కి ఏంటంటే ఇవన్నీ యూరోప్ లో సైన్స్ ఎందుకు డెవలప్ అయింది, భారతదేశం ఎందుకు కావట్లేదు, ఈ మూడో విశ్వాసాలు తగ్గాలి కదా అనే ఆవేదన ఉంది. నేనేమంటానంటే సావర్కర్ దేవుడిగా చెప్పే ఆర్ఎస్ఎస్ సైన్స్ ప్రకారం మనం హేతువాదాన్ని ఉండాలనేటువంటి దృష్టిని ఎక్కడ కూడా మాట్లాడలేదు, డెవలప్ చేయలేదు. అంటే ఉన్నదంతా సైన్సే అని కూడా మాట్లాడుతున్నారు కదా. ఉన్నదంతా వేదాల్లో వెర్రిలేండి. అసలు సైన్స్ మానేసి ఇక్కడ ఉన్న సైన్స్ అది మనం వేరే ఎపిసోడ్ లో మనం మాట్లాడుకోవచ్చు. అది మళ్ళీ విస్తారం అవుతుంది, అయితే మనం దాని గురించి మాట్లాడుకోవచ్చు. మనం ఇప్పుడు సావర్కర్ దగ్గర ఉన్నాం కాబట్టి కొబ్బరికాయలు కొడుతున్నాం, కొత్త బండి కొంటాం, నిమ్మకాయ కడతాం, ఎగురుగుట్ట తీసుకెళ్తాం. ఇప్పుడు కూడా విద్యార్థులు కూడా ఈ పనులు చేస్తారు, కొబ్బరికాయలు కొడతారు. ఈ వీటన్నింటినీ కూడా ఆయన ఎక్కిరిచ్చి కొబ్బరికాయ కొట్టి మంత్రం చదివిన తర్వాత పడవలు నడుపుతుంటే ఓ చిల్లి పడితే దాని గీత గాని, ఖురాన్ గాని, ఆయతులు చదివినా, వాక్యాలు చదివినా
లేకపోతే మంత్రాలు చదివినా జపాలు చేసినా అవి ఏవి కాపాడలేదు. ఆ చిల్లి ఎలా వచ్చిందో దానికి అర్జెంట్ గా వెళ్ళి మళ్ళీ దాన్ని సొల్యూషన్ చేసుకోవాల్సిందే. చిల్లి పడుతుంది, సొల్యూషన్ చేస్తున్నావు, కానీ ఇవి పని చేయట్లేదు, కానీ వీటిని నమ్ముతున్నావు, వాటికి మాత్రం కొడుతూనే ఉంటావు. కొబ్బరికాయ ఈ పిచ్చి అంతా ఎందుకు అని అడుగుతాడు ఆయన. అంతేకాకుండా ఇంజనీర్లు సైంటిస్టులు కష్టపడి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి ఓడలు తయారు, అవి సముద్ర గర్భం లోపలికి సబ్మరైన్ రూపంలో వెళ్ళిపోతున్నాయి, పెద్ద పెద్ద ఓడలు సముద్రంలో తేలుతూ వెళ్తున్నాయి. వీటికి జపాలు శాంతులు లేదు, ఎవరు చేయలేదు, ముహూర్తాలు లేవు. మీరు వాస్తు చూసి ముహూర్తాలు చేసి బ్రహ్మాండమైన బిల్డింగ్లు కడితే అవన్నీ కూలిపోయిన పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తుంది. కానీ ఈ వాస్తులు లేకుండా, ఏ రకమైన వ్యవహారం లేకుండా, ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టిన బిల్డింగ్స్, బ్రిడ్జెస్ అవన్నీ బెటర్ గా ఉన్నాయి. వాళ్ళు ఇంకా అక్కడ యూరోప్ లో ఉన్నటువంటివి వాళ్ళు ఆకాశంలో విమానాలు ఎగరేసుకుని వెళ్ళగలిగారు. మనం జపాలు చేస్తూ ఉండిపోయాం. ఈ పిచ్చి అంతా వేరు. వాడి విమానం ఎగరేసిన తర్వాత మా దాంట్లో ఉంది చెప్పడం కాదు, వాడి దాంట్లో ఏమేమి ఉన్నాయి ఇంకా రాలేదు, అవి ఏమున్నాయి ఇప్పుడు బెటర్ గా చెప్పి మనం క్లెయిమ్ చేసుకుంటే బాగుంటుంది. అవి చెప్పట్లేదు, వచ్చిన తర్వాత మాదే అంటారు, వచ్చిన తర్వాత దీంట్లోనే ఉంది అంటారు. వచ్చిన తర్వాత చెప్పడానికి రాకముందు చెప్తే బాగుంటుంది కదా అని ఎక్కిరిచ్చే వాళ్ళు ఉన్నారు. నేను వేదం చదువుకున్నాను, నాకు అవేం కనిపించలేదు దాంట్లో, నా దృష్టిలోపం కావచ్చు.